నడక బట్టి మనిషి గుణగణాలు చెప్పచ్చంట. ఆడవాళ్ళ నడకం బట్టి. ఇప్పుడు నా నడక ఎట్టుందో చూస్తాము. నా నడక ఎట్టుందో చూపిస్తాను. డింగ్ 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 డింగ్. నడకం బట్టి కొందరు నిదానంగా ఇట్లా నడుస్తుంటారు కొంతమంది. వాళ్ళు నిదానంగా నడుస్తున్న వాళ్ళు చాలా నిండుదనంగా ఉంటారంట. వాళ్ళు మాట కూడా నిండుగా ఉంటుందంట. నిదానంగా అడుగేసుకుంటా ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుందంట. నిదానంగా నడిచిన వాళ్ళు ఐడియాలు బాగుంటాయంట. వాళ్ళకి నిదానంగా ఐడియా చేసి మాట్లాడతారంట. వాళ్ళు స్పీడ్గా నడిచిన వాళ్ళు కోపం ఎక్కువ ఉంటుందంట. వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుందంట స్పీడ్గా నడిచిన వాళ్ళు. మళ్ళీ ఇట్లా క్యాట్ వాక్తో ఇట్లా వయ్యారంగా ఇట్లా నడిచిన వాళ్ళు అందం మీద ఎక్కువ మోజు ఉంటుందంట. వాళ్ళకి అందం తప్ప ఇంకేమీ రాదంట. వాళ్ళకి ఎప్పుడు అద్దం ముందు కూర్చొని ఉంటారంట. అందం చూసుకొని ఎప్పుడు షోకీ చేసుకొని ఉంటారంట. వంట కూడా రాదంట వాళ్ళకి. ఇట్లా మిలిటరీగా ఇట్లా నడిచేవాళ్ళు లెక్కల్లో పర్ఫెక్ట్గా ఉంటారంట. ముక్కు మీద కోపం ఉంటుందంట. వాళ్ళకి ఎవరు మాట వినరంట. వాళ్ళ మాట అందరూ వినాలంట. భర్త, పిల్లలు, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు అందరూ వాళ్ళ మాటే వినాలంట. మిలిటరీ సిస్టమ్ అంట. వాళ్ళు పని కూడా మిలిటరీ సిస్టమ్గానే చేస్తారంట. వాళ్ళు ఎక్కువ చూసుకొని ఇట్లా నడుస్తుంటారు. వాళ్ళకి జీవితంలో ఏం ఐడియా ఉండదంట. వాళ్ళకి జీవితం మీద ఇక్కడ అవగాహన ఉండదంట. ఐడియా ఉండదంట. వాళ్ళు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదంట. అట్లా దిక్కు చూసుకొని నడుస్తూ ఉంటారు కదా కొంతమంది. అట్లా కొంతమంది తల వంచుకొని నడుస్తూ ఉంటారు. వాళ్ళతో నమ్మకూడదంట. తల ఉంచుకొని నడిసే వాళ్ళని నమ్మకూడదు. డేంజర్ అంట. వాళ్ళు చాలా డేంజర్ అంట. వాళ్ళు ఏం చేసేది ఎవరికి తెలిసేదట. నడకలో కూడా ఇన్ని గుణాలు ఉన్నాయి చూడండి. నడక బట్టి